వెల్కమ్ బ్యాక్. ఎంజీ రావు గారు, ఇరాన్తో ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధం చేస్తున్న సమయంలో ఒక పెద్ద చర్చ జరుగుతోంది. భారత్ విదేశాంగ విధానం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ చిన్న తప్పు చేసినా కూడా భారత్ చాలా దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉంటుంది. సో మోదీ దౌత్య విధానం కరెక్టేనా అంటే మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎస్ అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇరాన్కి ఒక మహాయుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు. యుద్ధాలు జరిగిన సమయంలో భారతదేశ దౌత్య విధానానికి చాలా పెద్ద ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం మాత్రం భారతదేశానికి సమీపంగా జరుగుతుంది. ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ అంటారు. అంటే భారతదేశానికి పొరుగునున్న ఒక పెద్ద ప్రాంతంలో కాల్చిచ్చి వచ్చింది. కాబట్టి భారతదేశం దానికి నుంచి దూరం జరగడం అసంభవం అండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 90 లక్షల మంది భారతీయులు ఇరుక్కుపోయారు. ఆ ప్రాంతం నుంచి రావాల్సిన ఆయిల్, పెట్రోల్ ఆగిపోయినాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. కాబట్టి దాని ప్రభావం భారతదేశం మీద ఉంటాయి, గ్రోత్ మీద ఉంటుంది, ట్రేడ్ మీద ఉంటుంది. అదేవిధంగా ఇస్లాం యొక్క ఫోర్సెస్ కూడా యాక్టివేట్ అయి ఉన్నాయి పాకిస్తాన్లో. కాబట్టి టెర్రరిజం ఎంత పెరిగినా భారతదేశానికి ప్రమాదం. రెండు, ఇరాన్ మిత్రదేశమే, ఇజ్రాయెల్ మిత్రదేశమే, అమెరికా మిత్రదేశమే, ఇరాన్ మిత్రదేశమే. ఎలా? ఇరాన్కి సపోర్టుదారులు మన మిత్రులే, ఈ ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్టుదారులు మనకు మిత్రులే. ట్రేడ్ ఒప్పందాలు ఉన్నాయి. మల్టీ అలైన్డ్ అంటే అన్ని దేశాలతో సమానమైన సంబంధాలు మనం పెట్టుకుంటామనే దానికి ఈరోజు ఛాలెంజ్. మరి ఇరాన్ పక్షం భారతదేశం తీసుకోవాలా, ఇటు ఇజ్రాయెల్ అమెరికా పక్షం తీసుకోవాలా అనే దాని మీద చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధం ఏంటంటే భారతదేశం చేస్తున్న యుద్ధం లాంటిది సమానం అండి. ఏదో భారతదేశం పక్కన జరుగుతున్న యుద్ధం అని అయితే నేను చెప్పను. ఎందుకంటే 90 లక్షల మంది భారతీయులు ఈరోజు ఇరుక్కుని ఉన్నారు. మొత్తం వెస్ట్ ఏషియా బొగ్గుమంటుంది. అక్కడ ఏది బొగ్గమన్నా ఇండియా అనేది పక్కన ఉండలేదు. ఎందుకంటే ఇది ఒక ప్రపంచీకరణ జరుగుతుంది, గ్లోబలైజ్డ్ సొసైటీ. ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా అది ఇట్ కెన్ డిస్ట్రాయ్ ది వరల్డ్ వరల్డ్, ఇట్ కెన్ అఫెక్ట్ ది వరల్డ్ అనమాట. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన యుద్ధం. ఇది భారతదేశం కూడా యుద్ధంలో ఉంది అన్నట్టే నేనైతే ఊహిస్తాను. ఎందుకంటే 90 లక్షల మందిని ఈరోజు యుద్ధ భూమి నుంచి తీసుకురావాలి. ఎలా? ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఎవాక్యుయేషన్ మిషన్ పెట్టాలి. మరి మోడీ గారికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు దీన్ని అంటే మోడీ గారు గత 12 సంవత్సరాలుగా ఒక గొప్ప నాయకుడిగా ఇండియాకి సారథ్యం వహిస్తున్నారు. గొప్ప దౌత్య విధానంతో ముందుకెళ్తున్నారు. రష్యా ఉక్రెయిన్ వార్ సమయంలో 4 సంవత్సరాలుగా చక్కగా ట్రంప్ వార్ సమయంలో ఒక అద్భుతంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. కానీ ఈయనకు ఒక అతిపెద్ద అగ్ని పరీక్ష ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అని చెప్తాను. కానీ ఈ యుద్ధానికి సంబంధించి భారత దౌత్య విధానంలో కాస్త ఎందుకు ఎక్కువ విమర్శలు వస్తున్నాయంటే ఇటు లెఫ్ట్ పార్టీ నుంచి, ఎంఐఎం పార్టీ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి ఈ పార్టీలన్నీ విమర్శిస్తున్నాయి. ఆయన మీద ప్రైమ్ మినిస్టర్ మీద ఒత్తిడి కూడా ఉంది. 90 లక్షల మందిని తీసుకురావాలనే ఒత్తిడి ఉంది. ఎందుకంటే కేవలం 28వ తారీఖున ఆపరేషన్ ఎపిక్ ఫర్రీ అనేది ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా నిర్వహించి ఆయతొల్లా అలీ ఖైమోనానికి వీరమరణం పొందేలా చేసినాయి. కానీ దీనికంటే కొన్ని గంటల ముందు అంటే ఎంటైర్ ఫిబ్రవరి 25, ఫిబ్రవరి 26 అంతా ఫిబ్రవరి 26 ఈవినింగ్ దాకా ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ తెల్ అవీవ్లో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుతోనే ఉన్నారు. కానీ 25, 26వ తారీఖు తర్వాత 48 గంటలు ముగియకుండానే ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఆపరేషన్ చేసింది మొసాదు. దానికి నేతృత్వం వహించిందే బెంజమిన్ నెతన్యాహు. ఎందుకంటే ఎక్కువ మొసాదు ఉంది. ఈ ఖైమోనీ మరణం వెనకాల ఎక్కువ మొసాదు, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహే నేతృత్వం వహించారు. చాలా జాగ్రత్తగా చేశారు. కాబట్టి మరి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇలా జరగబోతుందంటే ముందే ఇండియన్స్ని ఎవాక్యుయేట్ చేసుకుంటాం కదా, అంటే ఇజ్రాయెల్ మనల్ని మోసం చేసిందా అనేది తెలుస్తుంది. రెండు, ఇజ్రాయెల్ ఇంత ఆపరేషన్ చేసేటప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఇలా మేము పెద్ద ఆపరేషన్కి మేము వెళ్తున్నాం, నువ్వు మిత్రమా మోడీ అంటే చక్కగా ఇండియా ముందే సర్దుకుని 90 లక్షల మందిలో చాలా జాగ్రత్తగా ఎక్కడికక్కడ కాంటాక్ట్స్ పెట్టి ఏదో చేసినాం. కానీ చెప్పలేదా, చెప్పిందా అని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వెస్టర్న్ మీడియా చాలా మీడియాలో ఒకటి వస్తుంది, ఖైమేనీ మరణం కోసం ట్రంప్ చాలా జాగ్రత్తగా భారత ప్రధాని ఇజ్రాయెల్ ట్రిప్ను వాడుకున్నాడు అని. ఎందుకంటే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్కి వచ్చి ప్రైమ్ మినిస్టర్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ కదిలేని వ్యక్తి యుద్ధంలోకి వెళ్తాడని ఇరానే ఊహించలేదు. ఆయతొల్లా ఖైమనీ చక్కగా తన కాంపౌండ్లో మీటింగ్లో కూర్చున్నాడు, మిసైల్ వచ్చి కొట్టేసింది. లేకపోతే ఆయన చక్కగా బంకర్లోకి వెళ్ళి, అంతకుముందు బంకర్లోనే ఉన్నాడు ఆయన అంతకుముందు 12 రోజుల యుద్ధంలో. కాబట్టి మోడీ విజిట్ని చాలా జాగ్రత్తగా కవర్ చేయడానికి ఇజ్రాయెల్ వాడుకుందని. దీన్ని ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ ఇలా మాట్లాడుతున్నారు. ఖైమనీ అసదుద్దీన్ ఓవైసీ ముందే చెప్పారు, ఖైమనీని
ఇరాన్ మీద ఆ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెనక రాగానే ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది అన్నారు ఆయన. ఇప్పుడు అదే నిజమైంది. ఇప్పుడు కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దౌత్య విధానం మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. కానీ ఇక్కడ పరిశీలించింది ఏంటంటే 90 లక్షల మంది ఆపదలో ఉన్నారు. ఇండియాకు ఆయిల్ సప్లై ఆగిపోయింది, గ్యాస్ సప్లై ఆగిపోయింది, పెట్రోల్ ధర పెరిగిపోతుంది, $70 వచ్చేసింది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ఇది 100, ఇంకా యుద్ధం కొనసాగితే $150 వచ్చేస్తుంది. పెట్రోల్ ధరలు డబుల్ అయిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, భారత ఆర్థిక వ్యవస్థ 2% తగ్గిపోతుంది. చాలా పెద్ద ప్రమాదం, ట్రాక్ రికార్డ్ ఆగిపోద్ది, పెట్టుబడులు ఆగిపోతాయి. ఎందుకంటే అదంతా ఇంతటి ప్రమాదంలో పడిపోయింది. మరి ఇండియా ఇలాంటి సమయంలో ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు కదండి. అంత విమర్శించే స్థాయి అక్కడ అవసరం లేదు. ఎందుకంటే ద గ్రేట్ రష్యా ఉక్రెయిన్ గత 4 సంవత్సరాలుగా చక్కగా ఇండియాని నడిపిస్తూ ట్రంప్ ఒత్తిడికి లొంగకుండా ఫైట్ చేస్తూ రష్యా ఆయిల్ తెచ్చుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియన్ ఇప్పుడు మోడీ దౌత్య విధానం కరెక్టేనా ఈ నేపథ్యంలో అని మనం చూస్తే ఒక్కటి పరిశీలించాలి. ఈ యుద్ధానికంటే ముందే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెనుజులాలో పట్టుకున్న ఆయిల్ అన్ని ట్యాంకర్స్తో ఆల్రెడీ ఇండియా చేరుకుంది. కాబట్టి అక్కడ ఇరాన్ దగ్గర యుద్ధం వచ్చి హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసినా మనకి వెనుజులా ఆయిల్ వస్తుంది. ఒకప్పుడు రష్యా ఆయిల్ వచ్చినట్టు ఈ ఉక్రెయిన్ వార్ సందర్భంలో అప్పుడు రేట్లు పెరిగినా ఇప్పుడు వెనుజులా ఆయిల్ వస్తుంది. కాబట్టి ఇండియన్ ఆర్థిక వ్యవస్థకి వెనుజులా ఆయిల్ ఉంది. కాబట్టి అక్కడ మిలియన్ బ్యారెల్స్ ఉంది. ఈ యుద్ధం 4-5 నెలలు 6 నెలలు జరిగిన వెనుజులా ఆయిల్ మనకు వస్తుంది. కాబట్టి చక్కగా మనం రేట్ల ప్రభావం మన మీద ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ఆల్రెడీ స్టోరేజ్ ఒక నెలకి సరిపడా మనం పెంచుకున్నాం. ఈ రిఫైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ వెనుజులా ఆయిల్ వస్తుంది, నైజీరియా ఆయిల్ వస్తుంది, ఈవెన్ యుఎస్ ఆయిల్ అయినా మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసుకున్నాం యుఎస్ కంపెనీస్తో. కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ ముందే వెనుజులా ఆయిల్ మనకి అరేంజ్ చేశారు. కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. కానీ చైనాకి ప్రాబ్లం వస్తుంది. ఇరాన్ యుద్ధం ఎక్కువ వెళ్తే చైనాకి స్ట్రగులు. కాబట్టి చైనా ఆయిల్ అంతా ఇరాన్ మీద ఎక్కువ వెళ్తుంది, రష్యా ఆయిల్ మినాయిస్తే. కాబట్టి ఇండియాకి ప్రభావం ఉండదు. మళ్ళీ రష్యా ఆయిల్ మనకు వస్తూనే ఉంటుంది, దానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి. రష్యా ఆయిల్ అమ్ముకుంటేనే అది యుద్ధం చేయగలదు. కాబట్టి ఇండియాకి అమ్మననే పరిస్థితి ఉండదు, ఇండియాకి రష్యా ఆయిల్ వస్తూనే ఉంటుంది. కాబట్టి వెనుజులా ఆయిల్ ఉంది. కాబట్టి ఈరోజు ఇరాన్ గల్ఫ్ స్టంబుల్. కాబట్టి ఈ విషయంలో మోడీ చాలా ముందు జాగ్రత్త తీసుకున్నారు. కాబట్టి ఆయన క్రిటిసైజ్ చేయడానికి అవసరం లేదు. కానీ ఈ యుద్ధం ఇలా జరుగుతుందని ఏ మాత్రం ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు మన్మోహన్ సింగ్ తెలియదు, అప్పుడు వాజ్పేయికి తెలియదు, తర్వాత పివి నరసింహరావు గారికి తెలియదు, 1970లో గల్ఫ్ యుద్ధం సమయంలో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎవాక్యుయేషన్ చేసుకున్నాం. ఎవరైనా అలాగే తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఎవాక్యుయేషన్ 90 లక్షల మందిని తీసుకురావాలంటే ఇటు ఇరాను అటు ఇజ్రాయెల్ అమెరికాలతో మాట్లాడి ఒక విండో పీరియడ్ అరేంజ్ చేయాలి. కాబట్టి మోడీ ఇది అన్ని దేశాలతో కలిసి చేయగలుగుతారు, ఏం ప్రాబ్లం ఏమి లేదు. కాబట్టి ఈ విధానంలో కానీ మోడీ గారు ఈరోజు యుఏఈని డైరెక్ట్గా సంబోధించడం జరిగింది. యుఏఈ మీద ఇరాన్ అటాక్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు క్రిటిసైజ్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏంటి, ఇజ్రాయెల్ పర్యటన, యుఏఈని సపోర్ట్ చేయడం, యుఏఈ మీద ఇరాన్ అటాక్ని క్రిటిసైజ్ చేయడం అనేది ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ దౌత్య విధానంలో ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికా దేశాల వైపునే ఈయన టిల్ట్ అయినట్టు కనపడుతుంది. మరి ఇది కరెక్టా అంటే ఒక్క విషయాన్ని పరిశీలించాలి. ఇది కరెక్టా కాదనే విషయంలో నేను ఒక్కటి చెప్తాను, తర్వాత కరెక్టో కాదో చెప్పవచ్చు. ఈరోజు ఇరాన్ అనేది ఒక దేశమే. ఖైమోనీని చంపడం అమెరికా చేసిన అతిపెద్ద తప్పు, ఆ విషయంలో తిరుగులేదు. కానీ ఇరాన్ వెనకాల ఉన్న దేశం ముఖ్యంగా చైనా. ఇరాన్తో కొన్ని 300 నుంచి $500 బిలియన్ ఆయిల్ కాంట్రాక్ట్ ఉంది. అక్కడ ఇరాన్ గెలిచినా ఇరాన్ నుంచి మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ చైనా సూపర్ పవర్ అవుతుంది, చైనా వెస్ట్ ఏషియాలో ఉంటుంది. కానీ ఇరాన్ అనేది కాబట్టి ఇరాన్కి మనం సపోర్ట్ చేయడం కంటే ఇటువైపు దేశాల వల్ల పూర్తిగా సపోర్ట్. ఇప్పుడు మోడీ గారు పూర్తిగా సపోర్ట్ ఏం చేయడం, పరోక్షంగా ఉన్నారు. తటస్థత వైఖరికి అవసరమైతే తటస్థత లేదా పరోక్షంగా మద్దతే, ప్రత్యక్ష మద్దతు ఎప్పుడు మోడీ గారు ఇచ్చినట్టు ఎక్కడ మనకు కనపడదు. ఇరాన్కి వ్యతిరేకంగా మనం ఎప్పుడు మాట్లాడలే, కనుక గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇటు ఇజ్రాయిలు అమెరికా ఈ సున్నీ దేశాలని జీసీసీ వైపే మనం ఎక్కువ కనపడుతున్నాం. ఎందుకంటే మన ప్రజలందరూ అక్కడ ఉన్నారు. ఇప్పుడు మన ఆయిల్ అంతా అక్కడ నుంచే ఎక్కువ వస్తుంది, ఇరాన్ నుంచి అస్సలు రావడంలా. ఇక్కడే ట్రేడ్ ఉంది, రెమిటెన్సెస్ వచ్చే ఇక్కడ. అమెరికా ఇజ్రాయిల్ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి ఈ ప్రాంతంలో భారతీయులను రక్షించుకోవాలి. కాబట్టి ఇటు ఇరాన్ వైపు చైనా ఉంది, అది గెలిచినా మనకు ప్రయోజనం ఉండదు, ఓడిపోయినా మనకు ప్రయోజనం ఉండదు. ఓడిపోతే చైనాకు ప్రాబ్లం. కాబట్టి ఇండియా ఇక్కడ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇది ఇస్లామిక్ కంట్రీస్, ఇది ఇస్లామిక్ ఐడియాలజీ, ఇది క్రిస్టియన్ ఐడియాలజీని ఏం చూడడంలా విమర్శించడానికి. ఆయన ఇండియన్ టు ప్రొటెక్ట్ ది ఇండియన్ సుప్రీం ఇంట్రెస్ట్, భారతదేశంని ప్రయోజనాలని రక్షించడం అనే ఒక సందర్భంతోనే చాలా క్యాలిక్యులేటెడ్గా ఆయన మాట్లాడుతున్నారు.
ఎందుకంటే వెనిజులా ఆయిల్ మనకు వస్తుంది, రేటు ఇప్పుడు మనకు పెరగదు, గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ముందే అంటే అద్భుతమైన దౌత్య విధానమే జరుగుతుంది. కానీ ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు ఎవరి దౌత్య విధానమైన కష్టాల్లో ఉంటుంది. నిమిషానికి వరల్డ్ డైనమిక్స్ ఆఫ్ వరల్డ్ పాలిటిక్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. అక్కడ ప్రైమ్ మినిస్టర్ చైర్లో కూర్చున్నప్పుడు మనకు కష్టాలు తెలుసు. కాబట్టి ఇట్స్ ఎ ప్రాబ్లమ్, ఇట్స్ ఎ డిఫికల్ట్ పీరియడ్ ఫర్ ది మోడీ అనమాట, మోడీ లైఫ్లోనే. కానీ దౌత్య విధానంలో భారతదేశం చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. కాబట్టి మోడీ విధానం కరెక్టే అని అయితే నేను చెప్తాను. కానీ ఏ కష్టాలను ఎలా భరిస్తారో మనం చూడాలి.